హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మనకి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో 5 పేపర్స్ ఉంటాయి కదా, అలాగే సెకండ్ సెమిస్టర్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా అయితే క్లియర్గా చెప్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ లైక్ అయితే చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఓవరాల్గా 7 పేపర్స్ అయితే ఉంటాయి. అవేంటో కూడా క్లియర్గా చెప్తాను. సో మనకి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ లాగానే సెకండ్ సెమిస్టర్లో కూడా మేజర్ పేపర్స్ అనేవి 2 పేపర్స్ అయితే ఉంటాయి. కోర్స్ 3, కోర్స్ 4 కింద మీకు మేజర్ పేపర్స్ 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో, డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు అప్లికేషన్స్లో మేజర్ కోర్స్ సబ్జెక్ట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అదే మనకి సెకండ్ సెమిస్టర్లో అదే సబ్జెక్ట్ మీద మనకి 2 మేజర్ పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, సబ్జెక్ట్ ఒకటే, మీకు పేపర్స్ అనేవి 2 అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మైనర్ సబ్జెక్ట్, అంటే డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మైనర్ సబ్జెక్ట్ అనేది మీకు ఉండదు. అంటే ఎంటైర్ మనకి ఫస్ట్ ఇయర్లో మైనర్ సబ్జెక్ట్ అనేది కూడా ఉండదన్నమాట. సో మనకి మైనర్ అనేది లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ అయితే కామన్ గా అయితే ఉంటుందన్నమాట అందరికి. అలాగే సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే సబ్జెక్టు సెకండ్ సెమిస్టర్ లో కూడా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ కోర్స్ అయితే ఒకటి కన్ఫర్మ్ గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్ గా 6 అయితే ఉంటాయి. ఆ 6 ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీ, ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్సెస్. సో ఈ 6లో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఒక పేపర్. అలాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కింద మనకి సో ఫస్ట్ సెమిస్టర్ లో ఏఐ ఫండమెంటల్స్ అయితే ఉంది కదా, సో అదే సబ్జెక్ట్ మనకి కంటిన్యూ అయ్యి ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మనకి ఫస్ట్ సెమిస్టర్ లో ఫండమెంటల్స్ ఇంట్రడక్షన్ టైప్ లో అయితే ఉంటుంది, ఇక్కడ మనకి అప్లికేషన్స్ అనమాట. సో ఏఐ మీద సో మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ ఒక పేపర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఇది మనకి కామన్ పేపర్ అనమాట, అందరికీ ఉంటుంది. సో ఈ విధంగా మేజర్ లో 2 పేపర్స్, ఇంగ్లీషు, అలాగే సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ మనకి తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, సాంస్క్రిట్ కానివ్వండి, ఉర్దూ కానివ్వండి. సో అక్కడతో మనకి 4 పేపర్స్. మల్టీ డిసిప్లినరీ కోర్సులో ఒక పేపర్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులో ఒక పేపర్, అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. సో ఇక్కడతో మనకి ఓవరాల్గా 7 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, మనకి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఓన్లీ 5 పేపర్సే ఉన్నాయి. సో సెకండ్ సెమిస్టర్లో మీరు 7 పేపర్స్ అనేవి ఎగ్జామ్స్ అయితే రాస్తారనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు హాలిడేస్ ఇస్తారు కదా, మనకి సమ్మర్ హాలిడేస్. ఆ సమ్మర్ హాలిడేస్లో మనకి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే మీకు కండక్ట్ అయితే చేస్తారు. అది మీరు ఓన్గా మీరు అది కంప్లీట్ అయితే చేయొచ్చు, చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ సింపుల్గా మనం సిఎస్పి అంటాము. సో ఆ ప్రాజెక్ట్ కూడా మీకు ఎస్ఎన్ అయితే చేస్తారు, మీ ఓన్గా అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఎన్ని పేపర్స్ ఉంటాయి మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో? ఇంగ్లీషు, అలాగే సెకండ్ లాంగ్వేజ్ మేజర్లో 2 పేపర్స్, అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సులో ఒక పేపర్, అలాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సు ఒక పేపర్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఒక పేపర్. ఈ విధంగా మనకి 7 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, 7 పేపర్స్. అలాగే సిఎస్పి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్, ఈ విధంగా మనకి సెకండ్ సెమిస్టర్ అయితే ఉంటుందన్నమాట. మనకి థియరిటికల్ గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మీకు ఫస్ట్ సెమిస్టర్ ఏ విధంగా జరిగిందో సెకండ్ సెమిస్టర్ కూడా మీకు ఎగ్జామ్స్ అనేవి అదే విధంగా, పేపర్ ప్యాటర్న్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకేనా, ఎవరికైనా ఏదైనా కోర్స్ బీకామ్, బీఎస్సీ, బీసీఏ లేదా బీబీఏ లేదా బీఏ మీకు ఏదైనా సబ్జెక్ట్స్ మేజర్ సబ్జెక్ట్ కనుక తెలిస్తే కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు సంబంధించిన సిలబస్ అనేది మన ఛానల్లో వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. ఒకవేళ మీకు కనుక ఐడియా ఉంటే కన్ఫామ్గా మన బ్లాగ్లో ఫుల్ సిలబస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో కన్ఫామ్గా చెక్ చేసుకోవాల్సిన వాళ్ళు డెఫినెట్గా డిస్క్రిప్షన్లో బ్లాగ్ లింక్ అయితే ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు మన బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. డెఫినెట్గా మీరు ఈజీగా అయితే సిలబస్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఎంటైర్ డిగ్రీ హానర్స్లో. ఓకేనా, లేదంటే సిలబస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అంటే డెఫినెట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ మేజర్ సబ్జెక్ట్ అలాగే కోర్స్ నేమ్ కనుక మీరు కామెంట్ చేస్తే కన్ఫర్మ్గా సిలబస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో డెఫినెట్గా అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో మన వీడియోస్ అన్ని మీ దాకా రావాలంటే డెఫినెట్గా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.